చాలామంది ఇంటి నుంచి బయటకెళ్ళినాక వాళ్ళు పనిచేసే స్థలంలో కావచ్చు, అంటే నా ఆఫీస్లో మేబీ ఇట్ ఈజ్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ ఆర్ వ్యాపార సంస్థ కావచ్చు, ఏదైనా స్వతంత్ర సెల్ఫ్ ప్రొఫెషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళు ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఎందుకో విసుగు, కోపం, ఆవేశం అంటూ వస్తుంటుంది. ఆ కోపం, ఆవేశం అనేది అది వాళ్ళు ఆపుకోలేరు. ఎవరో ఒకళ్ళ మీద వెళ్ళగక్తారు. ముఖ్యంగా వాళ్ళ కింద ఉన్న పని చేసిన వాళ్ళ మీద ఇంకెక్కువ అరుస్తుంటారు. దీనికి అంతర్గతమైన అసలు కారణం నాకు ఈ సభాముఖంగా ఈ కెమెరా ముందు చెప్పాలంటే, నేనున్న వృత్తిలో నా వయసు రీత్యా నేను చెప్పడం నాకు నోరు రావడం లేదు. కానీ ఎవరి ఇంటిలో అది రెంటెడ్ హౌస్ కావచ్చు, ఓన్ హౌస్ కావచ్చు, ఎవరింటిలా ఈ వంటగదిలో కానీ, వంటగది పక్కన కానీ ఈ పూజా రూమ్ అన్నది ఉండేది ఉంటే ఆ దంపతులకు లైంగిక సౌఖ్యం ఉండదు. సెక్స్వల్ సాటిస్ఫాక్షన్ అంటూ ఉండదు. ఆ కోరికలు తీరాయి. భార్య కోరిక కలిగినప్పుడు భర్త సహకరించాడు, భర్త కోరిక కలిగినప్పుడు భార్య సహకరించాడు. ఏదో విధంగా వాళ్లకు ఆ శారీరక తృప్తి అనేది, ఆ కోరికలు అనేది నెరవేరవు. అందరి ఇళ్ళల్లో ఇక్కడనే పెడుతున్నారు, మా ఇంట్లో కూడా అక్కడే ఉన్నాయి. చాలా చాలా తప్పు. ఈ విషయంలో బిల్డర్లు, ఇంజనీర్లు అందరూ ప్రజలను చాలా చాలా మిస్గైడ్ చేస్తున్నారు. వంటగదిలో కానీ, వంటగది పక్కన కానీ పూజారం ఉంటే ఆ ఇంట్లో ఉండే దంపతులకు లైంగిక సౌఖ్యం అనేది ఉండదు. సెల్ ఫోన్ పనిచేయాలంటే ఎలా ఛార్జింగ్ అవసరమో, ఒక మనిషికి ఈ ఫుడ్, ఆహారం అంటే ఎలాగా, మానసికంగా కూడా కొన్ని శరీరంలో హార్మోన్స్ అనేది వాళ్ళ వెళ్ళిపోతుండాలి. ఎప్పుడైతే హార్మోన్స్ అనేది దెబ్బతింటాయో అది వాళ్ళ మెదడు మీద ఎఫెక్ట్ ఇస్తుంది. వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళు తీసుకునే నిర్ణయాలు అనేది వాళ్లకు, వాళ్ళ కుటుంబానికి నష్టం చేస్తుంది. అక్కడ ఆ కుటుంబంలో కలతలు కూడా రేగుతాయి. కలతలు, కుటుంబ తగాదాలు కూడా చెలరేగే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కనుక దయచేసి వంట గదిలా దేవుళ్ళు ఉండద్దు, మన వంటగది పక్కన పూజా గది ఉండకూడదు. అందరు ఇలా చెప్తుండేంది, ఈయన ఒక్కడు ఇలా చెప్తున్నారేంది అని గిట్ట అనుకుంటే దాన్ని నేను చెప్పలేను. నేను గత 38 సంవత్సరాల నుంచి దేశ విదేశాల్లో రీసెర్చ్ చేసి చెప్తున్న విషయం, అనేక కుటుంబాలతోని, అనేక జాతకాలు, అనేక కుటుంబాలతోని నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉండి నేను గమనించిన ఈ సైకాలజికల్ మ్యాటరు, ఈ వాస్తు మ్యాటర్ లింక్ చేసి చూసేది ఉంటే అది 100% షూట్ అయి ఉంది. తాత్కాలికంగా నేను చెప్పినంత ఈజీగా మీరు పూజారం మార్చలేరు. పూజా గది, పూజ అనేది ఈశాన్యంలో తప్ప ఎక్కడ ఉన్నా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. పూజ అనేది ఈశాన్యంలో తప్ప ఎక్కడున్నా కూడా ఖచ్చితంగా ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. మీకు తెలియదు. అంతవరకు ఆ ఆగ్నేయంలో కానీ, ఆ వంటగదిలో కానీ, వంటగది పక్కన ఒక పూజా గది ఉంటే దాంట్లో ఒక గ్రీన్ కలరు ఎల్ఈడి బల్బు 24 గంటలు వెలిగేలాగా చూడండి. ఇంకా ఇతరమైన సలహాల కోసం గురుముఖత, వాస్తు విద్య నేర్చుకున్న వాళ్ళ సలహాలు తీసుకోండి. నమస్కారం. అందరు సుఖంగా ఉండాలి, అందరు బాగుండాలని నేను కోరుకుంటూ నా రీసెర్చ్, నా పరిశోధన చెప్పాను. ఎవరికి నచ్చకపోతే అది వాళ్ళ వ్యక్తిగత ఇష్టం, వాళ్ళ కర్మ, వాళ్ళ సంతోషం, వాళ్ళ అది. ఉంటాను. నమస్కారం. శుభాకాంక్షలు.